చందమామ కథ. దరిద్ర దామోదరుడు. అనగనగా ఒక దేశంలో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్లు. అన్న యుక్తిపరుడు జిత్తులమారిని, తమ్ముడు సాధుశీలుడు సత్యకాలపు వాడును. యుక్తుల చేత మాయోపాయాల చేత అన్న కోకొల్లలుగా డబ్బు గడించి ధనవంతుడైనాడు. ఆ డబ్బుతో అతను ఒక దివ్య భవనం కట్టించాడు. భార్యకు విలువైన నగలు చేయించాడు. మంచి మంచి దుస్తులు కొన్నాడు. సమస్తమైన ఐశ్వర్యాలు అనుభవిస్తున్నాడు. ఐశ్వర్యంతో పాటే అనేక మంది ఆశ్రితులు చేరుకొని వందిమాగతుల వలె అతన్ని పొగడనారంభించారు. ఈ విధంగా సిరిపట్టినప్పటి నుంచి అతను పట్టిందల్లా బంగారము, ముట్టిందల్లా ముత్యము కాదొచ్చింది. పోతే తమ్ముడి సంగతి అంతా తారుమారైంది. పంటలా నాశనమైనాయి. దొమ్మరోగం వచ్చి పశువులు చచ్చినాయి. ఇయ్యవలసిన బాకీలు తప్పలేదు, రావలసినవి రాలేదు. అందుచేత అప్పుల వాళ్ల పీడ మికుటమైంది. ఏది కలిసి రాక కాసుకి గతిలేక తను, భార్య, పిల్లలు కడుపులో కాళ్లు పెట్టుకుని రోజులకు రోజులు పస్తులు పడుకోవాల్సి వచ్చింది. ఈ దరిద్ర బాధ పడలేక ఒకనాడు అతని భార్య, మీ అన్నకు బోలెడంత భాగ్యం ఉంది, ఒక్కసారి పోయి మన స్థితిగతులు చెప్పండి, ఏమైనా సాయం చేస్తాడు. ఎవరిని ఏమి అడక్కపోతే ఎలా గడుస్తుంది? అడగందే అమ్మైనా పెట్టదు కదా, ప్రాణాలు నిలవటం లేదు, పోయిరండి అంటూ పోరు పెట్టింది. ఇలా ఆమె 4-5 సార్లు వేధించేసరికి సరే పోయొద్దాం, సోదరుడు ఏమైనా సాయం చేయకపోతాడా అని నమ్మి చిన్నవాడు ఆ రోజే అన్న వద్దకు బయలుదేరి వెళ్ళాడు. అతని గూడు అంతా విని, చూడు తమ్ముడు, రేపు లేదు ఎల్లుండి గురువారం నాడు నా పుట్టినరోజు పండుగ, మరదల్ని పిల్లల్ని వెంట పెట్టుకుని నువ్వు తప్పక రావాలి సుమా అని ఆప్యాయంగా పిలిచాడు అన్నగారు. తమ్ముడు ఎంతో ఆశతో ఇంటికొచ్చి ఈ సంగతి భార్యతో చెప్పేసరికి ఆమె కూడా సంతోషించింది. గురువారం నాడు అన్నగారు తనకేదో గొప్ప బహుమతులు ఇస్తాడు, ఈ దెబ్బతో కుటుంబం దరిద్రం తీరిపోతుంది అని తమ్ముడు లొట్ల వేస్తున్నాడు. గురువారం తెల్లవారగట్టే లేచి తమకు ఉన్న చింకె బట్టల వేసుకుని 4 ఆమడల దూరం నడిచిపోయి అన్న ఉండే పట్టణం చేరుకున్నాడు తమ్ముడు, కుటుంబము. వీళ్లు పోయేసరికల్లా అన్నగారి భవనం కళకళలాడుతూ ఉంది. దేశ దేశాల నుంచి లక్షాధికారులు, కోటీశ్వరులు వచ్చారు విందుకి. ఆ శ్రీమంతులందరూ చక్క బారులు తీరి కుర్చీల్లో కూర్చున్నారు. వారందరికీ మేజాల పైన పలహారాలు, పానీయాలు పొందికగా అమర్చబడి ఉన్నాయి. తినేవాళ్లు తింటున్నారు, తాగేవాళ్లు తాగుతున్నారు. పొట్టలు ఉబ్బుకేటట్టు దట్టించినప్పటికీ మరొక్క లడ్డు వేయించుకోండి, మరి కొంచెం పాయసం వేయనండి అంటూ అన్నగారు ఆ శ్రీమంతులందరినీ ఇంకా బలవంత పెట్టసాగాడు. ఇలా 100,000 జనం వచ్చి విందు ఆరగించి గర్రుమని తేనుస్తూ తాంబూలాలు సేవించారు. కాని ఒక్కళ్ళు తమ్ముని వైపు కన్నెత్తి చూడలేదు. అందుచేత అందరూ తింటూ ఉంటే అతను కుటుంబము చూస్తూ కూర్చోడమే గాని కణమైన కొరికిన పాపాను పోలేదు. విందు పూర్తి కాగానే బ్రహ్మాండమైన సభ జరిగింది. ఆ సభలో అన్నగారి వైభవాన్ని గురించి, ఐశ్వర్యాన్ని గురించి మెచ్చుకుంటూ శ్రీమంతులందరూ ఉపన్యాసాలు చేశారు, కీర్తనలు పాడారు. విందు పూర్తయింది. ఎవరి దారిన వాళ్ళు సెలవు తీసుకుని ఇళ్లకు బయలుదేరారు. అప్పటి వరకు కూడా అన్న తమ్ముని వంక చూడనైనా లేదు. తమ్ముడు కుటుంబంతో సహా వచ్చిన సంగతి తనకు తెలియనట్టే అతని ఇంట్లోకి వెళ్లిపోయాడు. అలా అవమానం పొంది తమ్ముడు తన భార్య పిల్లలతో తిరిగి తన ఇంటికి వట్టి చేతులతోనే బయలుదేరాడు. దారిలో అతను యథాలాపంగా విందులో పాడిన పాట పాడుతూ నడవసాగాడు. ఎప్పుడైతే అతను పాడడం మొదలు పెట్టాడో మరో గొంతు కూడా అతనితో పాటు కలిసి పాడుతున్నట్టు వినిపించింది. మొదట అతను ఆ పాడుతున్నది తన భార్యే అనుకుని, నీవేనా నాతో కలిసి పాడుతున్నది అని ఆమెను అడిగాడు. నేనేమీ పాడలేదు, అయినా ఇంత పరాభవం పొంది కూడా పాట పాడేంత సిగ్గుమాలేదని కాదు అన్నది. ఇంతలో ఆ పక్కన చెట్ల మరుగులోంచి, నీతో పాటు పాడింది నేనేనయ్యా, నేను దరిద్ర దామోదరుణ్ణి, ఎన్నాళ్ళ నుంచో కాచుకుని ఉన్నాను, ఎవరు దొరుకుతారా స్నేహానికి అని. ఇవాళ నువ్వు దొరికావు, నిన్ను వదిలేదు లేదు, నన్ను కూడా నీతో తీసుకుపో అని వినిపించింది. ఆ మరుక్షణమే ఒక మరుగుజ్జు వాళ్ళెదుట ప్రత్యక్షమయ్యాడు. తమ్ముడు, కుటుంబము, దరిద్ర దామోదరుడు కలిసి వాళ్ళింటికి చేరుకున్నారు. ఇంటికి చేరుకున్న తర్వాత దరిద్ర దామోదరుడు, తమ్ముడు తాగి వచ్చి తన్నాలాడదాం, ఎప్పుడు విచారంగా ఉంటావేంటి, పోదాం పద అని ప్రోత్సహించాడు. నా దగ్గర డబ్బు లేదు అన్నాడు తమ్ముడు. డబ్బు లేకపోవడం ఏంటి, నీ ఒంటి
ఒంటి మీద చొక్కా ఉండగా మనకేం తక్కువ, అమ్మేద్దాం పద అంటూ అతన్ని తీసుకుపోయాడు. ఈ విధంగా దరిద్ర దామోదరుడి ప్రోద్బలం వల్ల రోజుకొకటి చొప్పున ఇంట్లో ఉండే సామాను పట్టుకుపోయి అమ్మి తమ్ముడు తాగేవాడు. చివరికి తమ్ముడి భార్యకు ఒంటి మీద 2 చింకి చీరలు మాత్రమే మిగిలినాయి. నీ భార్యకు 2 చీరలు ఎందుకయ్యా, అందులో ఒకటి తీసుకురా అని దరిద్ర దామోదరుడు తమ్ముణ్ణి ఉసిగొలిపి తీసుకుపోయాడు. అది కూడా అమ్ముకొని తాగేసేసరికి ఇంట్లో ఏమీ మిగలలేదు. తరువాత దరిద్ర దామోదరుడి మాయ వల్ల తమ్ముడు పొరుగున ఉండే ఒక ధనికుడి వద్దకు పోయి, అయ్యా మీ బండి ఎద్దులు ఒకసారి నాకు ఇప్పించండి, మళ్ళీ రేపు తీసుకొచ్చి అప్పగిస్తాను అని కోరగా ధనికుడు లేదనకుండా ఇచ్చాడు. బండి ఇంటికి రాగానే దరిద్ర దామోదరుడు, తమ్ముడు ఇక్కడికి తూర్పు దిక్కున 4 ఆమడల దూరంలో తాటితోపు పక్కన ఉండే నల్ల పాషాణం ఎరుగుదువా అని అడిగాడు. ఓస్ నాకేమిటి నల్ల పాషాణం తెలియకపోవడం ఏమిటి అంటూ సగర్వంగా ఎదురు ప్రశ్న వేశాడు తమ్ముడు. మరైతే బండి అక్కడికి తోలుకుపదా అన్నాడు దామోదరుడు. దామోదరుని మహిమ వల్ల తమ్ముడు ఆ బ్రహ్మాండమైన నల్ల పాషాణం ఎత్తేటప్పటికి ఒక రంధ్రం కనిపించింది. ఆ రంధ్రం ద్వారా పోయి తళతళలాడే బంగారపు ముక్కలు, మిలమిల మెరిసే నవరత్నాలు ఒక్కటే వదిలిపెట్టకుండా పట్టుకు వచ్చి బండిలో ఎక్కించమన్నాడు దామోదరుడు. అతను చెప్పినట్టల్లా శ్రమపడి చేస్తూనే ఉన్నాడు తమ్ముడు మంచి మనసుతో. ఎంత చురుకుగా పనిచేస్తూ ఉన్న దామోదరుడు రా తాగడానికి వేళ మించిపోతోంది అంటూ కంగారు పెట్టసాగాడు. ఈ దుర్మార్గుడు ఇంతవరకు నన్ను క్షవరం చేసి వదిలాడు, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని తాగుడు మాంతే తప్ప ఇక బాగుపడే మార్గం కనపడదు. వీడైతే ఇప్పుడు ఇంకా తాగుడికి పోదాం రమ్మని తొందర చేస్తూనే ఉన్నాడు కనుక ఏదన్నా ఉపాయం చేత వీని పీడ వదిలించుకోవాలి అని నిశ్చయించుకున్నాడు తమ్ముడు. ఈ ఉద్దేశంతో అతను దరిద్ర దామోదరుడితో, అన్నా ఇంత కష్టపడి వచ్చి ధనం వదిలేస్తే సార్థకమేమున్నది, నీవు లోపలికి పోయి ఇంకా ఏమన్నా మిగిలిన్నాయేమో ఒకసారి చూసిరా అనేసరికి దరిద్ర దామోదరుడు గోతులోకి జర్రం జారాడు. వెంటనే తమ్ముడు ఠపీమని నల్ల పాషాణం దొర్లించి రంధ్రం మూసివేశాడు. చేసేది లేక దామోదరుడు దేవుడా అంటూ గోతులో కప్పడిపోయాడు. దరిద్ర దామోదరుణ్ణి బిలంలో బంధించి వేశాక తమ్ముడు బంగారము, నవరత్నాలు నింపుకున్న బండితో ఇల్లు చేరుకున్నాడు. బదులు తెచ్చిన బండి ఎద్దులు ధనికుడికి ఇచ్చేశాడు. రాజుగారి కోటను మించిన ఒక సుందరమైన భవనం కట్టుకున్నాడు. భార్యకు కోరినన్ని నగలు చేయించాడు. పాడి పంటలకు, సిరి సంపదలకు కాస్తంతైనా లోటు లేకుండా అన్న కంటే ఎక్కువ వైభవంతో వెలిగిపోతున్నాడు. ఇలా ఉండగా తమ్ముడి పుట్టినరోజు వచ్చింది. మునుపంటే దరిద్రుడు కనుక ఇంట్లో కథాకార్యము తలబెట్టడానికి తాహత లేకపోయింది. కాని ఇప్పుడు అతనికి ఏం లోటు, అతను తలుచుకుంటే కొండ మీద కోతి దిగి వస్తుందన్నమాట. అందుచేత అన్నగారి వలనే తను కూడా పుట్టినరోజు పండుగ చేసుకోవాలని కుతూహలం కలిగింది తమ్ముడికి. తమ్ముడు వెళ్లి అందరితో పాటు అన్నగారిని, కుటుంబాన్ని ఫలాన్ రోజున రమ్మని పిలిచాడు. అమితాశ్చర్యంతో అన్న ఆ రోజున బయలుదేరి వెళ్లేసరికి మామూలు చోట తమ్ముడి పూరి గుడిసి కనపడలేదు. అతని గురించి భోగట్టా చేయగా ఆ ఊరి వారు తమ్ముడు ఉండే దివ్య భవనానికి దారి చూపించారు. తనను మించిన తమ్ముడు ఐశ్వర్యం చూసి అన్నగారు, కుటుంబము ఔరా ఇంతలో వీడికి ఇంత సిరి ఎలా పట్టిందా అని ముక్కు మీద వేలేసుకున్నారు. ఆ రోజున తమ్ముడింటికి దేశ దేశాల నుంచి అతిథులు వచ్చారు. అపూర్వమైన విందు జరిగింది. తమ్ముడి కీర్తి మోగిపోయింది. ఇదంతా చూడగా అన్నగారికి పట్టరాని అసూయ బయలుదేరింది. అతను ఎలాగో సాయంత్రం వరకు ఉండి అందరూ వెళ్లిపోయిన తర్వాత తమ్ముడిని అనేక విధాలా పొగిడి, ఈ సంపదంతా ఎలా వచ్చింది తమ్ముడు అని ఆత్రంతో అడిగాడు. తమ్ముడు తనను దరిద్ర దామోదరుడు ఆవహించటం, తాటితోపు దగ్గర నల్ల పాషాణం కింద ధనం తన బండిలో వేయించటం మొదలైన సంగతులన్నీ మాయామర్మం లేకుండా పూసగుచ్చినట్టు చెప్పాడు. ఈ రహస్యం తెలియగానే అన్న ఒక్క క్షణమైన నిలువుక, సరే ఉండు నీ పని పట్టిస్తాను, నాకంటే ఎక్కువ సిరితో తొలతోకటమేంటో చూస్తాను అని మనసులో అనుకుని తమ్ముడి దగ్గర సెలవు తీసుకుని తిరిగి ఇంటికి చేరుకున్నాడు. నల్ల పాషాణం కింద ధనం ఉన్నట్టు తెలుసుకున్న అన్నగారు మర్నాడు ఉదయాన్నే బయలుదేరి తాటితోపు వద్దకు చేరుకుని మెల్లగా పాషాణం ఎత్తి నిజమో కాదోనని తొంగి చూడబోయాడు. ఎంత ఎత్తిరించినా దాన్ని ఎత్తడానికి అతని వల్ల కాలేదు. కాని కొంచెం తెరిచేసరికల్లా ఉగ్రుడై ఉన్న దరిద్ర దామోదరుడు ఆ సందులోంచి చేయిదూర్చి అతని పీక పట్టుకుని నులిమేసాగాడు. అప్పుడు అన్న ఉక్కిరి బిక్కిరైపోయి, దామోదరా దామోదరా నేనెవరిననుకుంటున్నావో, నిన్ను ఈ గండిలో బంధించిన వాడు నా తమ్ముడు, కాని నేను కాసుమా, ఇద్దరము ఒకే పోలికగా ఉండడం చేత నన్ను చూసి వాడే అనుకుంటున్నావు కాబోలు, నన్ను విడిచిపెట్టి వేసేయి అంటూ గోల పెట్టాడు. పోవాయ్ మోసగాడ, ఇదివరకు చేసింది చాలక ఇంకా ఇప్పుడు కూడా దగా చేయడానికి వచ్చావా? నీ దొంగ మాటలు ఎవరు నమ్ముతారనుకున్నావు?
చేశావు అని గద్దించాడు దరిద్ర దామోదరుడు. నిజానికి నేనిప్పుడు నిన్ను ఈ బంధం నుంచి విడిపించడానికే వచ్చాను. నా మాట నమ్ము దామోదర అని కాళ్లా వేళ్లా పడేసరికి దామోదరుడు సరే పద ఇంటికి పోదాం అంటూ అతని జుట్టు కళ్ళెంగా పట్టుకుని భుజాల మీద ఎక్కి కూర్చొని ఇంటికి చేరుకున్నాడు. ఇంటికి వెళ్లినప్పటి నుంచి దరిద్ర దామోదరుడు తన మామూలు మాయలను అన్నపైన ప్రయోగించి అతనిని తాగుడికి బానిసం చేసి తమ్ముడు వలనే ఫకీర్ను చేసి వదిలాడు. తను ఇంత దరిద్ర స్థితికి వచ్చినా దరిద్ర దామోదరుని పీడ వదిలే మార్గం కనపడలేదు. అప్పుడు అన్న దాగుడు మూతలు ఆడుకుందామని ఒక మిష పెట్టి మెల్లగా ఒక బండి చక్రపు ఖాళీలో వాడు ఇరుక్కునేట్టు యుక్తి చేసి మళ్లీ ఎన్నడూ యువతలకు రాకుండా కొయ్యలు బిగించి బంధించేశాడు. అంతేకాదు ఆ చక్రాన్ని అతను దేవుడా అంటూ మోసుకుని పోయి దూరాన ఉండే ఒక నదిలో వదిలిపెట్టాడు. ఆ చక్రం నది మీద అలా కొట్టుకుపోయి నడి సముద్రం చేరుకున్నది. సముద్రంలో తేలియాడుతూ ఉన్న బండి చక్రాన్ని అలా ఉండనిస్తే బాగుండిపోను. దరిద్ర దామోదరుడికి తిండి తిప్పులు లేక పస్తుండి చచ్చిపోతే ప్రపంచానికి వాడి పీడ విరగడైపోను. కాని ఎవడో ఆశపోతు రాముడు ఒకనాడు ఆ చక్రాన్ని చూశాట. తేరగా దొరికింది కదా అని తలచి శ్రమపడి దాన్ని ఒడ్డుకు లాక్కొచ్చి అన్న దిగ్గొట్టిన శీలలో విడగొట్టే వరకు దరిద్ర దామోదరుడు మళ్లీ భూలోకంలోకి ప్రవేశించి ఇష్టం వచ్చినట్టు ప్రజలనందరినీ పీడిస్తున్నాడు.